Warm welcome to video session on APSET Paper 1 preparation. APSET notification release అయింది. APSET exam date October 31st. APSET ఎగ్జామ్లో క్వాలిఫై అయిన మెంబర్స్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ జాబ్స్కు మరియు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కు అర్హులు. ఈ వీడియో ద్వారా ఏపీసెట్ పేపర్ 1లో ఏ విధంగా ఈజీగా క్వాలిఫై అవ్వాలో తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఏపీసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాము. ఏపీసెట్ ఎగ్జామ్ టోటల్గా 300 మార్క్స్ ఉంటాయి. ఏపీసెట్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ విభాగము, పేపర్ 2 సబ్జెక్ట్ పేపరు. పేపర్ 1 జనరల్ స్టడీస్ విభాగంలో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయంటే 100 మార్క్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్కు టోటల్ మార్క్స్ 100 మార్క్స్. టైం డ్యూరేషన్ 1 అవర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్. పేపర్ 2 సబ్జెక్ట్ పేపర్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ మార్క్స్ 200 మార్క్స్. టైం డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. పేపర్ 2కు టైం డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఏపీసెట్. నౌ ఏపీసెట్ జనరల్ పేపర్ సిలబస్ గురించి తెలుసుకుందాము. ఏపీసెట్ జనరల్ పేపర్ సిలబస్లో టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పార్ట్స్లలో క్వశ్చన్స్ ఇవ్వబడును. ఇందులో కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇచ్చిన పారాగ్రాఫ్ను కంప్లీట్గా రీడ్ చేసి ఆన్సర్ చేయవచ్చు. కమ్యూనికేషన్ సెంటెన్సెస్ను కూడా కంప్లీట్గా రీడ్ చేసి ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ మనకు ఈజీగా మార్క్స్ స్కోర్ చేసే విభాగాలు ఏమనగా మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో ఎక్కువగా మ్యాథమెటికల్ సిరీస్ నందు క్వశ్చన్స్ ఇవ్వబడును. సో మ్యాథమెటికల్ సిరీస్, నెంబర్ సిరీస్ కానీ ఆల్ఫాబెటికల్ సిరీస్లో కానీ క్వశ్చన్స్ ఇవ్వబడును. లాజికల్ రీజనింగ్లో టైమ్ అండ్ డిస్టెన్స్లో కానీ అలాగే డైరెక్షన్ బిట్స్ కానీ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ బిట్స్ కానీ ఇవ్వబడును. డేటా ఇంటర్ప్రిటేషన్లో స్టాటిస్టికల్ పారాగ్రాఫ్ ఇచ్చి స్టాటిస్టికల్ అనాలిసిస్ మీద క్వశ్చన్స్ అడగబడును. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో రిపీటెడ్గా 50 క్వశ్చన్స్ను చూసుకుంటే, రిపీటెడ్గా ప్రీవియస్ పేపర్స్లో ఉన్న 50 క్వశ్చన్స్ను చూసుకుంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బిట్స్ను స్కోర్ చేయవచ్చు. టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనే క్వశ్చన్స్ పర్టికులర్గా రిపీటెడ్ క్వశ్చన్స్ అడగరు. ఎవ్రీ టైము టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ డిఫరెంట్గా ఇస్తారు. జస్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్ జనరల్గా ఇస్తారు కాబట్టి వాటిని థింక్ చేసి ఆన్సర్ చేయాలి. సో జనరల్ పేపర్ ఏపీసెట్లో సిలబస్లో ఈ పార్ట్స్ నందు క్వశ్చన్స్ ఇవ్వబడును. ఏపీసెట్ పేపర్ 1లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనేది తెలుసుకుందాము. రీసెర్చ్ యాప్టిట్యూడ్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క పాలసీస్ మీద 5 క్వశ్చన్స్ వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. కమ్యూనికేషన్ విభాగంలో 5 క్వశ్చన్స్ వస్తాయి.
టీచింగ్ యాప్టిట్యూడ్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే యూజీసీ, కాలేజ్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్లో పాలసీస్ ఏ విధంగా మారుతున్నాయి అనే అంశం మీద 5 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విభాగంలో 5 క్వశ్చన్స్ వస్తాయి. పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్లో 5 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 50 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ మార్క్స్ 100 మార్క్స్. ఈ వీడియోలో ఫస్ట్ ఐసిటి పార్ట్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాము. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ర్యామ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్. ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీని కంప్యూటర్లో ఎక్కడ ప్లేస్ చేయబడుతుంది అంటే ర్యామ్ అనేది కంప్యూటర్లో మదర్ బోర్డ్లో ప్లేస్ చేయబడి ఉంటుంది. ర్యామ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ విచ్ పార్ట్ అంటే ర్యామ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్లో ర్యామ్ను ప్లేస్ చేస్తాము. ఆన్సరు 3. Given below are 2 statements. Statement 1, cache memory is faster than random access memory. Statement 2, random access memory is closer to the processor than cache memory. First statement, cache memory is faster than random access memory. Cache memory అనేది random access memory కంటే faster memory. Cache memory size అనేది స్మాల్గా ఉంటుంది. random access memory అంటే మెయిన్ మెమరీ సైజ్ అనేది క్యాష్ మెమరీ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాష్ మెమరీ అనేది ఫాస్టర్ మెమరీ కంపేర్డ్ టు ద ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఈజ్ క్లోజర్ టు ద ప్రాసెసర్. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ప్రాసెసర్కు క్లోజర్గా ఉంటుందా అని అడుగుతున్నారు. దాన్ క్యాష్ మెమరీ. క్యాష్ మెమరీతో కంపేర్ చేసుకుంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ప్రాసెసర్కు క్లోజర్గా ఉంటుందా అంటున్నారు. కానీ క్యాష్ మెమరీని ప్రాసెసర్కు ఎక్కువగా క్లోజర్గా ఉంటుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ప్రాసెసర్కు దూరంగా ఉంటుంది కంపేర్డ్ టు ద క్యాష్ మెమరీ. క్యాష్ మెమరీతో కంపేర్ చేసుకుంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ప్రాసెసర్కు దూరంగా ఉంటుంది. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. సో ఆన్సర్ అనేది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ 3. Which of the following is not a web browser? Firefox, Facebook, Chrome, Safari. వీటిలో ఏది వెబ్ బ్రౌజర్ కాదు? ఫైర్ఫాక్స్ అనేది వెబ్ బ్రౌజరే, గూగుల్ క్రోమ్ అనేది వెబ్ బ్రౌజరే, సఫారీ అనేది వెబ్ బ్రౌజర్. ఫేస్బుక్ అనేది వెబ్ బ్రౌజర్ కాదు, ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ 2, ఫేస్బుక్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్. యూఆర్ఎల్ స్టాండ్స్ ఫర్. యూఆర్ఎల్ అనగా ఏమిటి? యూఆర్ఎల్ అంటే వెబ్ పేజ్ యొక్క అడ్రస్ను ఇండికేట్ చేస్తుంది. గూగుల్ యొక్క అడ్రస్ ఏంటి? www.google.com. యూఆర్ఎల్ అనేది వెబ్ పేజ్ యొక్క అడ్రస్ని ఇండికేట్ చేస్తుంది. యూఆర్ఎల్ అనగా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఆన్సర్ ఈజ్ 4. యూఆర్ఎల్ అనగా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. Given below are 2 statements. Statement 1, the use of ICT in organizing teaching learning program in the universities has the potential to optimize the learning outcomes. Statement 2, formative assessment provides support to enhancing the quality of teaching learning sessions. Statement 1, statement 2 both are correct. So answer is 1.
ఐసీటీని టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఎందుకోసం యూజ్ చేస్తారు? ఐసీటీని టీచింగ్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఎందుకోసం యూజ్ చేస్తాం అనగా లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ కావడం కోసం యూజ్ చేస్తాం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 అంటే ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ స్టూడెంట్ అసెస్మెంట్స్ ద్వారా టీచింగ్ లెర్నింగ్ సెషన్స్ యొక్క క్వాలిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 both are correct answers. So answer is 1. Which of the following statements are correct? NKN stands for New Knowledge Network అనేది incorrect. NKN అనగా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. MOOCs are ఆఫ్లైన్ కోర్సెస్ అనేది కూడా incorrect. MOOCs అనగా మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. MOOCs అనేటివి ఆన్లైన్ కోర్సెస్. సి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్. ఆప్షన్ సి అనేది కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డి క్లాక్ రేట్ ఆఫ్ సిపియు ఈజ్ మెజర్డ్ ఇన్ గిగాబైట్స్. డి అనే ఆప్షన్ ఇన్కరెక్ట్. క్లాక్ రేట్ ఆఫ్ సిపియును మెజర్ చేయడం కోసం గిగా హెడ్జెస్ యూజ్ చేస్తాము, గిగాబైట్స్ యూజ్ చేయము. సో ఆప్షన్ డి అనేది కూడా ఇన్కరెక్ట్. ఆప్షన్ ఈ పారమ్ సివై ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్. ఎస్ పారమ్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్. సో ఆప్షన్ ఈ అనేది కూడా కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి అనగా సి ఈ. సో ఆన్సర్ ఈజ్ 1. సి ఈ ఆప్షన్స్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 1. Which of the following are major issues arising out of the growing reliance on information technology? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మేజర్ ఇష్యూస్ ఏమి వస్తాయి అనగా మేజర్ ప్రాబ్లమ్స్. ఆప్షన్ 1 ప్రాఫిటబిలిటీ, ఆప్షన్ 2 సెక్యూరిటీ థ్రెట్స్, ఆప్షన్ 3 ప్రైవసీ కన్సర్న్స్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చే ప్రాబ్లమ్స్ సెక్యూరిటీ అంటే డేటాను ప్రొటెక్ట్ చేయడం డిఫికల్ట్గా ఉంటుంది, అలాగే డేటా యొక్క ప్రైవసీని కాపాడడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. సో వచ్చే మేజర్ ఇష్యూస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏమనగా సెక్యూరిటీ థ్రెట్స్, ప్రైవసీ కన్సర్న్స్. సో ఆన్సర్ ఈజ్ 3, B and C only. Select the option that includes file formats suitable for distributing sound files across the internet. సౌండ్ ఫైల్స్ను ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఫైల్ ఫార్మేట్స్ ఏంటివి? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. MIDI, WAV, WMA, MP3. MIDI అనగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజిటల్ ఇంటర్ఫేస్. WAV అనగా వేవ్ ఫామ్. WMA అనగా విండోస్ మీడియా ఆడియో. MIDI, WAV, WMA, MP3 ఫైల్ ఫార్మాట్స్ ద్వారా సౌండ్ ఫైల్స్ను ఇంటర్నెట్ ద్వారా సెండ్ చేయవచ్చు. ఆన్సర్ 4. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ మరియు ఏపీ సెట్ అండ్ ఏపీ నెట్ గైడెన్స్ ఇవ్వబడును.